అనార్క్, ఆర్క్ అర్దఖాన్, బుషేహర్, చార్లెస్, డార్కోవిన్, ఫోర్దో, నటాన్ ఇవి ఇరాన్ అణుస్థావరాలు. వీటిలో అణు కార్యకలాపాలు జరుగుతున్నాయో లేదో ఒక్క తెహ్రాన్కు మాత్రమే తెలుసు. చాలా వరకు ఈ స్థావరాలన్నీ శత్రు దుర్బుద్ధ్యంగా ఉంటాయి. పర్వత సానువుల్లో, గుహల్లో ఇరాన్ వాటిని నిర్మించింది. శత్రువుల దాడిని తట్టుకునేలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిలో అణు రియాక్టర్లు ఉన్నాయి. అణుబాంబులు కూడా ఇరాన్ తయారు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ అణుస్థావరాలనే ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. వాటిని ధ్వంసం చేసేందుకు నెతన్యాహు ప్లాన్ వేసినట్టు తాజాగా అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి. నిజంగానే ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలదా? ఇజ్రాయెల్ దాడికి డొనాల్డ్ ట్రంప్ సహకరిస్తారా? ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఇరాన్పై మళ్లీ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైందా? అణుస్థావరాలే ఈసారి ఇజ్రాయెల్ లక్ష్యమా? ఇరాన్పై దాడికి నెతన్యాహుకు ట్రంప్ ఓకే చెప్తారా? పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే బందీల విడుదలలో హమాస్ అడ్డం తిరిగింది. బందీలను విడుదల చెయ్యమని మొండికేసింది. ఒప్పందం ప్రకారం బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది. కాదుకూడదు అంటే ఒప్పందాన్ని తీసి గట్టున పెడతామని వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ హమాస్పై యుద్ధం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పేశారు. మరోవైపు ఫిబ్రవరి 15న బందీలను అప్పగించకపోతే హమాస్ నరకాన్ని చవిచూడాల్సిందేనని ట్రంప్ కూడా బెదిరింపులకు దిగాడు. నెతన్యాహు హెచ్చరికలు, ట్రంప్ బెదిరింపులతో హమాస్ తోక ముడిచింది. ఒప్పందం ప్రకారం బందీలను విడుదల చేస్తామని కాళ్లబేరానికి వచ్చింది. హమాస్ దిగిరాకపోతే మళ్లీ పరిస్థితులు మొదటికొస్తాయేమోనన్న ఆందోళనలు పశ్చిమాసియాను కలవరపరిచాయి. కానీ హమాస్ వెనక్కి తగ్గడంతో కాస్త ఊరట పొందే. అయితే అంతలోనే మరో షాకింగ్ నివేదిక ఒకటి బయటకొచ్చింది. ఇజ్రాయెల్ తన బద్ధశత్రు ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. తాజా నివేదికల ప్రకారం ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులకు ఇజ్రాయెల్ కసరత్తు చేస్తోంది. ప్రత్యేకించి ఇరాన్లోని ఫోర్డో, నటాన్ అణుస్థావరాలని టార్గెట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు అణుస్థావరాలు ఇరాన్ రాజధాని తెహ్రాన్కు దక్షిణాదిలో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ మధ్యలో ఉంటాయి. ఇరాన్కు చెందిన ఫోర్డో, నటాన్స్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ కన్నేసింది. 2024 అక్టోబర్లో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. తెహ్రాన్కు చెందిన మిలిటరీ బేసులు, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యంగా చేస్తోంది. నిజానికి ఈ దాడి ఇరాన్పై ప్రతీకారంతో చేసింది. అంతకుముందు అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ముందే ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేస్తామన్నది. అయితే అణుస్థావరాలపై దాడులు చేయాలన్న ప్లాన్ను అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారు. దీంతో ఇజ్రాయెల్ ప్లాన్ మార్చుకుంది. ఇరాన్ అణుస్థావరాలకు బదులుగా సైనిక, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ధ్వంసం చేయడానికి ప్లాన్ వేసింది. ఎందుకు వాటినే ఇజ్రాయెల్ ఎంచుకుంది అంటే, భవిష్యత్తులో ఇరాన్పై దాడి చేయాలంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను బలహీనపరచాలి. అదే ఇజ్రాయెల్ ప్లాన్. అనుకున్నట్టే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు దుర్బలంగా మారాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు మునుపటి స్థాయిలో పటిష్టంగా మారలేదు. దీంతో తెహ్రాన్పై దాడి చేయడానికి ఇదే సరైన సమయమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈసారి అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్లాన్ వేసింది. ఇరాన్పై దాడికి ఇదే సరైన టైమని ఇజ్రాయెల్ భావించడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ దిగిపోయాడు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు ట్రంప్ పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాడు. ట్రంప్ మొదటి టర్మ్లో కూడా ఇరాన్పై గరిష్ట స్థాయిలో ఒత్తిడిని పెంచే విధానాన్ని అమలు చేశాడు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ట్రంప్ అవలంబిస్తున్నాడు. ఈ కారణంగానే ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి ట్రంప్ అనుమతిస్తాడా? అలా అనుకోవడానికి అవకాశం లేదు. వాస్తవానికి ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఇరాన్పై దాడి చేయాలన్న ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. కనీసం ప్రస్తుతానికి తెహ్రాన్తో చర్చలు జరపాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఇరాన్తో మంచి డీల్ కుదుర్చుకోవాలని అనుకుంటున్నట్టు ట్రంప్ చెబుతున్నాడు. అందమైన పరిశ్రమలు, నమశక్యం కాని ప్రజలు ఉన్న ఇరాన్తో చర్చలకు సిద్ధమని ట్రంప్ చెబుతున్నాడు. ఈ విషయాలన్నీ నెతన్యాహు ఎదుటే ట్రంప్ చెప్పాడు. ఏకపక్షంగా ఇరాన్పై దాడికి మాత్రం ట్రంప్ అంగీకరించేది లేదని స్పష్టం చేశాడు. బహుశా ఈ వ్యాఖ్యలతో నెతన్యాహు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ ట్రంప్ ఎదుటే నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటున్నామని, ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ప్రధాని చెప్పాడు. ట్రంప్ను తనను చంపించేందుకు అదే ఇరాన్ యత్నించిందని నెతన్యాహు ఆరోపించాడు. పశ్చిమాసియాలో ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయనున్నట్టు తెలిపాడు. ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకుంటామని నెతన్యాహు స్పష్టం చేశాడు. ఇరాన్పై దాడి విషయానికొస్తే నెతన్యాహుతో కలిసి పనిచేసేందుకు ట్రంప్ ఆసక్తి చూపడం లేదు. ఇరాన్పై మిలిటరీ అటాక్కు ట్రంప్ వ్యతిరేకించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ విజయవంతమైన దేశంగా కావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అనేవి అతిశయోక్తిగానే ట్రంప్ పేర్కొంటున్నాడు. అంటే దాడికి అవకాశం లేదని చెబుతున్నాడు. ఇప్పుడు అమెరికా నిఘా వర్గాల నివేదికకి వద్దాం. ఈ నివేదికలు ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని వెల్లడించాయి. వాస్తవానికి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయాలంటే అమెరికా తప్పనిసరిగా మద్దతును ఇవ్వాలి. ఇజ్రాయెల్కు అమెరికా సహకరించాలి. వైమానిక ఇంధనం నింపడానికి నిఘా వంటి ఆపరేషన్లను అందించాలి. అంతే తప్ప ఒంటరిగా ఇజ్రాయెల్ దాడి చేయడం సాధ్యపడదు. ఇరాన్ అణు కేంద్రాలేమీ నిర్జన ప్రదేశాల్లో లేవు. తెహ్రాన్ అణుస్థావరాలన్నీ భూగర్భంలో ఉన్నాయి. వాటికి ఇరాన్ సొంతంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేస్తాయి. వాటిని ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్కు అదనపు మద్దతు, భారీగా బాంబులు అవసరమవుతాయి. ఉపరితల దాడులు చేస్తే ఇరాన్ కొన్ని వారాలు, నెలలు అణు కార్యకలాపాలు నిలిపేయొచ్చు. కానీ మరిన్ని అణ్వాయుధాలను నిర్మించకుండా ఇరాన్ను అడ్డుకోవడం అసాధ్యం. సో ఇరాన్పై సొంతంగా ఇజ్రాయెల్ దాడి చేయడం అనేది ఇజ్రాయెల్కు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు తిరస్కరిస్తున్నారు. నిజానికి ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే విధ్వంసం చోటు చేసుకోనుంది. అంతేకాదు ఇరాన్లో పెద్ద ఎత్తున చమురు స్థావరాలు ఉన్నాయి. అణుస్థావరాలను ధ్వంసం చేస్తే ఇరాన్ ఉనికికే ముప్పు తప్పదు. అందుకే అణుస్థావరాలపై దాడికి అమెరికా మొగ్గు చూపడం లేదు. బైడెన్ హయాంలో అందుకే అణుస్థావరాలపై దాడికి అంగీకరించలేదు. ఇరాన్పై ఇజ్రాయెల్ నిజంగా దాడి చేస్తే మాత్రం పశ్చిమాసియాలో రేడియో అణుధార్మిక ప్రభావం భారీగా పడే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగినా అణుస్థావరాలపై మాత్రం దాడి చేయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది పక్కన పెడితే ఇరాన్ అణుస్థావరాల్ని మొత్తం పర్వత ప్రాంతాల్లోనే నిర్మించింది. ఎప్పటికైనా ఇజ్రాయెల్ అమెరికాలతో ముప్పు తప్పదని ఇరాన్ పాలకులకు బాగా తెలుసు. పైగా ఎప్పటినుంచో ఇరాన్ అణు కార్యకలాపాలపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పటిష్టమైన ప్రాంతాల్లోనే అణుస్థావరాలు నిర్మించుకుంది. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడం ఇజ్రాయెల్కు అంత ఈజీ ఏం కాదు. అమెరికా సాయం లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి చేరుకోవడం కష్టమే. సో ఇరాన్పై దాడి చేయాలంటే తప్పనిసరిగా ట్రంప్ సహకారం నెతన్యాహుకు అవసరం. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్పై దాడికి సిద్ధంగా లేడు. సో ఇజ్రాయెల్ ప్లాన్లు వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉండొచ్చు. కానీ ఆ దేశ అణుస్థావరాలపై ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు మాత్రం లేవు. అలానే ఇజ్రాయెల్ దాడి చెయ్యదని కూడా చెప్పలేం. ఏమో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు?